శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మకర రాశి వారికి ఆగస్టు నెల మాస ఫలితాలు తెలుసుకునే ప్రయత్నంలో మకర రాశి వారు నెమ్మదిగా వారి అన్ని సమస్యల నుంచి బయటపడి జీవితం అదృష్టం వైపు ప్రయాణించడం జరుగుతుంది. ప్రధానంగా ఈ రాశి వారికి ఈ నెల ప్రారంభంలో గురువు యొక్క శుభదృష్టి పట్టడం వల్ల తృతీయ స్థానంలో ఉన్నటువంటి శని భగవానుడు, ఆ శనిపై గురువు యొక్క దృష్టి మీ జీవితంలో ఒక కొత్త అభివృద్ధికి కారణం అవుతూ ఉంటుంది. అంటే ఈ సమయంలో మీరు ఏదైనా ఒక కొత్త ప్రయత్నం ప్రారంభించినప్పుడు, అది ఉద్యోగ ప్రయత్నమైనా వ్యాపార ప్రయత్నమైనా, విద్యార్థులు ఉన్నత విద్య కొరకు చేసే ప్రయత్నాలు చాలా వరకు ఫలించే అవకాశం ఉంటుంది. అలాగే మరి ధనస్థానంలో ఉన్నటువంటి రాహుగ్రహ సంచారం మిమ్మల్ని ధన సంపాదన కొరకు కానీ వృత్తిపరంగా కొంత దూర ప్రాంతానికి తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. బట్ ఏదైనా మీ జీవన విధానంలో కొన్ని కొత్త మార్పులు ఈ సమయంలో మీకు రావడం జరుగుతుంది. ఇక ప్రధానంగా శుక్రుడు ఈ రాశి వారికి యోగకారకుడుగా 9వ స్థానంలో ఉండడం జరిగింది. అంటే భాగ్యస్థానంలో శుక్రుడు వచ్చినప్పుడు స్త్రీల నుంచి సహకారం లభిస్తూ ఉంటుంది. అలాగే వృత్తిపరంగా కొంత అభివృద్ధి రావడం జరుగుతుంటుంది. అలా మీకు దైవభక్తి పెరుగుతూ ఉంటుంది. ఈ సమయంలో మీరు ఏదైనా ఒక స్త్రీ దేవతకు సంబంధించిన ఆలయాన్ని సందర్శించడం జరుగుతుంది. అలా వీలు కాయినా ఆవుపైన మీరు ప్రతినిత్యం కూడా ఈ నెలంతా కూడా మీరు ఒక స్త్రీ దేవతని ఆరాధించడం వల్ల మీ జీవితంలో చాలా సమస్యలకి పరిష్కారం దొరుకుతుందన్నమాట. అంటే భాగ్యస్థానంలో ఉన్నటువంటి శుక్రుడు పైన తృతీయంలో ఉన్నటువంటి శని యొక్క వీక్షణ పడుతుంది. దీని కారణం ఎస్పెషల్లీ ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి కొన్ని కొత్త అవకాశాలు రావడం జరుగుతుంది. అది విదేశ ప్రయత్నమా, వివాహమా, సంతానం కలగడమా అన్నది మీ యొక్క ప్రయత్నాన్ని బట్టి, మీ యొక్క స్థాయిని బట్టి, అర్హతను బట్టి ఆధారపడి ఉంటుంది. బట్ ఏదైనా స్త్రీ యొక్క జాతకం మనం పరిశీలించినప్పుడు ఆవిడ యొక్క లగ్నం కన్నా భాగ్యస్థానం 9వ స్థానమే కంపల్సరీగా బలం ఉండవలసి ఉంటుంది. ఆమె యొక్క వివాహం కానీ, సంతానం కానీ, క్యారెక్టర్ కానీ, నడవడిక కానీ 9వ స్థానాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. ప్రధానంగా ఒక కుటుంబంలో ఒక స్త్రీ జన్మించినప్పుడు ఆ స్త్రీ యొక్క అదృష్టాన్ని బట్టి మొత్తం కుటుంబం యొక్క వ్యవస్థ, కుటుంబం యొక్క అభివృద్ధి ఆధారపడి ఉంటుంది. అలాగే ఒక వ్యక్తి జీవితంలో ఒక పురుషుడి యొక్క జాతకంలో వివాహం తర్వాత ఆమె యొక్క జాతకాన్ని బట్టి కూడా ఈ పురుషుడి యొక్క అబ్బాయి యొక్క జాతకం కూడా చాలా కంప్లీట్గా ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఏదైనా స్త్రీలకు శుక్రుడు ఇంపార్టెంట్. అటువంటి మకర రాశి వారికి శుక్రుడు ఇప్పుడు భాగ్యస్థానంలో నీచ పొందినప్పటికీ కూడా మరి శని యొక్క దృష్టి పట్టడం, ఇవన్నీ కూడా మరి మీ యొక్క ప్రయత్నానికి మంచి ఫలితం రావడానికి కారణమవుతుంది. కాబట్టి కొద్దిగా కష్టపడితే కంప్లీట్గా మీ జీవితంలో ఎదుర్కొంటున్నటువంటి ప్రధాన సమస్యలకి కంప్లీట్ పరిష్కారం రావడం జరుగుతుంది. ఇక ప్రధానంగా మనం పరిశీలించినప్పుడు ఈ కుజుడు ప్రస్తుతం ఈ నెలంతా కూడా మీకు 6వ స్థానంలో సంచరించడం జరుగుతుంది. 6 అన్నది విజయస్థానం. 6వ స్థానంలో కుజుడు లాంటి పాపగ్రహాలు సంచరించినప్పుడు శత్రువులపై విజయం లభిస్తుంది. అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు. దీర్ఘకాలికంగా వేధిస్తున్నటువంటి అప్పుల నుంచి బయటపడతారు. లేదంటే మీకు ఎవరన్నా చాలా కాలం క్రితం మీరు ఎవరికైనా ధన సహకరించి వారు ఎగ్గొట్టి ఉంటే ఈ సమయంలో మీకు ఆ ధనం తిరిగి రావడం జరుగుతుంది. శత్రువులు మిత్రులుగా మారడం కూడా కారణం అవుతుంటుంది. ఎందుకంటే 6వ స్థానంలో ఈ కుజుడు అత్యంత బలవంతుడై మీకు ఈ 12వ స్థానాన్ని వీక్షించడం వల్ల కంప్లీట్గా మీరు కొన్ని రుణాల నుంచి బయటపడడం కూడా జరుగుతుంది. బట్ ఏదైనా శత్రువులు, రోగాలు, రుణాలు వీటి నుంచి కంప్లీట్గా బయటపడతారు. 6వ స్థానంలో ఉన్నటువంటి కుజుడు కంప్లీట్గా మరి 10వ స్థానాన్ని, 2వ స్థానాన్ని అంటే యాక్టివేట్ చేయడం జరుగుతుంటుంది. కాబట్టి వృత్తిపరంగా మీరు చిన్న ప్రయత్నం చేసినా వృత్తిపరంగా ఉన్నటువంటి సమస్యలు సాల్వ్ అవుతాయి. వృత్తిపరంగా కూడా చాలా సక్సెస్ అవ్వడం కూడా జరుగుతుంటుంది. అంటే ఓవరాల్గా ఈ మకర రాశి వారికి ఏదైనా మకర రాశి వారి జీవితంలో ప్రతిదీ కూడా పోరాడి సాధించాలి. బట్ ఏదైనా సాధించింది మాత్రం స్థిరంగా ఉండడం జరుగుతూ ఉంటుంది. సో ఇన్ని అవకాశాలు ఈ రాశి వారికి ఉన్నప్పుడు కూడా కొన్ని సందర్భాల్లో ఈ కుటుంబ విషయాల్లో మీరు కుటుంబ సభ్యుల్ని మీరు కంట్రోల్ చేయలేకపోతుంటారు. కుటుంబం మీద ఇతరుల పెత్తనం ఏర్పడుతూ ఉంటుంది. మీ కుటుంబ సభ్యులు కూడా ఇతరులకు ఇచ్చిన ప్రాధాన్యత మీకు ఇవ్వకపోవడం వల్ల
కొంత అసహనాన్ని ఫీల్ అవుతుంటారు. అంటే మీరు ఎంత కుటుంబానికి చేసి వారి కోసం ఎంత కష్టపడినప్పుడు కూడా వారు మిమ్మల్ని ఏదో విధంగా అంత ఫేవర్గా లేకపోవడం, మీకు సరైన ప్రాధాన్యత ఇవ్వకపోవడం జరిగే సూచనలు కనబడుతుంటాయి. బట్ ఏదైనా మీ పని మీరు చేసుకోవడం మంచిది. ఏదైనా ఈ రాశివారు ఈ నెలంతా కూడా ఆంజనేయ స్వామిని పూజించడం వల్ల, హనుమాన్ చాలీసా పారాయణ చేయడం వల్ల, ప్రతి మంగళవారం హనుమాన్ని తమలపాకులతో అర్చన చేయడం వల్ల కంప్లీట్గా మీ యొక్క ఏ విషయమైనా సరే మీ ఆధీనంలోకి రావడం జరుగుతుంది. చేసే ప్రయత్నంలో విజయం లభించే అవకాశం ఉంటుంది. మనం ఈ మాస ఫలితాలు, ఈ గోచార రీత్యా వచ్చే మాస ఫలితాలు గ్రహాలు పెట్టే వాళ్ళు కాదు, మనం కట్ చేసుకుందాం. ఏదైనా మనకి గోచార రీత్యా వచ్చే సమస్యలు మనం ఈ పరిహారాల ద్వారా కంప్లీట్గా వాటిని పరిష్కరించుకునే మార్గాలు చాలా వరకు మనకి ఋషులు చెప్పడం జరిగింది. అంటే మనకి ఇప్పుడు ఏలినాటి శని వచ్చింది, అది ఖచ్చితంగా ఆ ప్రభావం అనుభవించాలంటే అది ఖచ్చితంగా అయితే కాదు, మన చర్యల ద్వారా, మన క్రియల ద్వారా, మన ఆత్మబలంతో ఇటువంటి ఏలినాటి శని అవచ్చు, అష్టమ శని అవచ్చు, ప్రతిదాన్ని కూడా మనం మనకి అనుకూలంగా మార్చుకోవడానికి అనేక ప్రయత్నాలు మనకి పెద్దవారు చెప్పడం జరిగింది. అయితే ప్రస్తుతం మనం ఈ ఆగస్టు నెల మాస ఫలితాల్లో ప్రధానంగా ఈ శుక్రగ్రహం నీచపడి వీక్ అయి ఉండడం వల్ల మరి శుక్రుడి యొక్క ప్రధాన కారణం ఏంటంటే అది ఫైనాన్స్ సంబంధించిన విషయాలు. అంటే ఒక మనిషి జీవితంలో గొప్పగా బతకాలన్నా, మంచి బట్టలు ధరించాలన్నా, మంచి భోజనం తినాలన్నా, మంచి వివాహం ఉండాలన్నా శుక్రగ్రహ అనుగ్రహం తప్పనిసరిగా ఉంటుంది. ఎవరి జన్మ జాతకంలో అయినా సరే శుక్రుడు ఎంత బలంగా ఉంటే వారి జీవితం అంత వైభోగంగా, అంత ఆనందంగా రావడం జరుగుతూ ఉంటుంది. మరి ఎవరి జన్మ జాతకంలో అయినా శుక్రుడు బలహీనంగా ఉండి పాపగ్రహాలతో చూడబడినప్పుడు, కలిసినప్పుడు వారి జీవితం చాలా ఇబ్బందికరంగా ఉంటుందన్నమాట. మరి ఒకళ్ళు పెట్టిన భోజనం తినడం, మరి వస్త్రాలు కూడా సరైనవి ధరించలేకపోవడం, సరైనటువంటి పడక నిద్ర లేకపోవడం, ఇవన్నీ కూడా జాతకుడిని చాలా ఇబ్బంది పెడుతుంటాయి. కాబట్టి మరి ప్రస్తుతం ఎవరైనా సరే ఈ ఆగస్టు నెలలో కంపల్సరిగా శుక్రగ్రహ అనుగ్రహం పొందవలసి ఉంటుంది. ఎందుకంటే కంపల్సరిగా శుక్రుడు బలంగా ఉన్నప్పుడు ఫైనాన్స్ రొటేషన్ తగ్గుతూ ఉంటుంది, ఆర్థిక పరమైన ఇబ్బందులు వస్తుంటాయి, స్త్రీలు అనేక రకాల సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు, స్త్రీల వలన మనకి సమస్యలు రావడం జరుగుతుంటుంది. కాబట్టి కంపల్సరిగా ఈ వారం లక్ష్మీ అమ్మవారిని కంప్లీట్గా మీరు పూజించుకోవాల్సి వస్తుంది. అదృష్టవశాత్తు మనకి ఈ శ్రావణ మాసం కూడా ఈ నెల ఆగస్టు 13 నుంచి ఈ శ్రావణ మాసం ప్రారంభం అవడం జరుగుతుంది. అందుకన్నా వీలైతే ఈ శ్రావణ మాసం మొత్తం మీరు ప్రతిరోజు కూడా, మనం ఎలాగైతే కార్తీక మాసం ఉంటామో ఈ శ్రావణ మాసం కూడా అంత నియమంగా ఉంటూ, అలాగే కొన్ని బలహీనతల్ని విడిచిపెట్టి ప్రతినిత్యం లక్ష్మీ అమ్మవారి ఆలయానికి దర్శించుకోవడం, శ్రీ సూక్తం, లక్ష్మీ స్తోత్రం లాంటివి పారాయణ చేసుకుంటూ మీ కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీలని గౌరవించడం, ఈ విధంగా చేయడం వల్ల కంప్లీట్గా మీకు శుక్రగ్రహ అనుగ్రహం లభిస్తుంది. ఈ నెలలో వచ్చే ఆగస్టు 21వ తారీఖున వచ్చే వరలక్ష్మి వ్రతం అన్నది ఎంత ఇబ్బందుల్లో ఉన్నా, ఎంత ఐశ్వర్యంతో ఉన్నా మీ స్థాయికి తగ్గట్టుగా ఈ వరలక్ష్మి వ్రతాన్ని మీరు పూజ చేసుకోవడం వల్ల విధి విధానంగా, అంటే ఎవరి ఆచారం వారికి ఉంటుంది, కంప్లీట్గా మీరు ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించడం, ఏదైనా ఒక ప్రముఖ దేవాలయాన్ని దర్శించడం, అలాగే ఆ సమయంలో మీరు కంప్లీట్గా ఆ రోజు నియమంగా ఉంటూ స్త్రీలను గౌరవించడం ద్వారా మీ ఇంట్లో ఉన్నటువంటి స్త్రీలందరికీ కూడా వాళ్ళకి ఇష్టమైనటువంటి వస్త్రాలు అవ్వచ్చు, బంగారు ఆభరణాలు అవ్వచ్చు, ఏదో ఒక బహుమతి మీ కుటుంబంలో స్త్రీలకి ఇవ్వడం వల్ల అది సాక్షాత్తు అమ్మవారికే చెందుతుందన్నమాట. అటువంటి ప్రయత్నం మీరు చేయండి. ఉన్నంతలో ఉన్నంత చేసుకోవడం వల్ల కంప్లీట్గా మీకు ఈ లక్ష్మీదేవి అనుగ్రహం ఈ ఆగస్టు నెల, అలాగే ఆగస్టు 13 నుంచి ప్రారంభమయ్యే శ్రావణ మాసం, వరలక్ష్మి వ్రతం, ఇవన్నీ కూడా మీకు అనుకూలంగా మారడం జరుగుతుంది. అది ఏదైనా కొత్తగా వ్యాపారం పెడదాం అనుకున్న వాళ్ళు ఆగస్టు 11 తర్వాత, అంటే గురుమౌఢ్యం పోతుంది, గురువు మళ్ళా ఫామ్లోకి రావడం జరుగుతుంది. కాబట్టి ఆగస్టు 11 తర్వాత ధనానికి సంబంధించినటువంటి వ్యవహారాలు ఏవైనా ఆగస్టు 11 తర్వాత ప్రారంభించుకుంటే దాని తర్వాత మీకు ఆర్థిక పరంగా అనుకూలంగా ఉంటుంది.
ఈ గురుమౌఢ్యంలో ఏదన్నా కొత్త వ్యాపారం పెట్టినా, వివాహం చేసుకున్న, శుభకార్యాలు చేసినా అవి అప్పటికే కాకుండా జీవితాంతం దాని ప్రభావం మన మీద ఉంటుంది. కాబట్టి మీరు ఏదైనా శుభకార్యాలు, వ్యాపారాలు ఆగస్టు 11 తర్వాత ప్రారంభించుకుంటే శుభంగా ఉంటుంది. స్వస్తి.